ఇవాళ మా నియోజకవర్గాన్నే ఒక ఉదాహరణగా చూస్తే పక్కనే గోదావరి తల్లి ఉంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా తాగడానికి కనీసం ప్యూరిఫైడ్ వాటర్ కానీ లేకపోతే గోదావరి నీళ్ళు కానీ వచ్చేటటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. చాలా గ్రామాలలో గత ప్రభుత్వాల తాలూకా నిర్లక్ష్యాల కారణంగా ఈవేళకి కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈవేళ జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేజర్ వాటాతో కావచ్చు, ఇవాళ ప్రతి గ్రామంలోని కూడా ఒక పక్కన నియోజకవర్గ స్థాయిలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులని తీసుకుని రావడమే కాకుండా ప్రతి గ్రామంలోని కూడా ఓహెచ్ఆర్ ట్యాంకులు కానీ జిఎల్ఆర్ ట్యాంక్స్ కావచ్చు, లేకపోతే ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళని ప్యూరిఫైడ్ వాటర్ని ఇవాళ అందించేటటువంటి ఒక గొప్ప వ్యవస్థకు కూడా ఈ ప్రభుత్వమే శ్రీకారం చుట్టింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికే ఆ క్రెడిట్ దక్కుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి ఇంకేం కావాలి అభివృద్ధి అని అంటే? కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అభివృద్ధి అని అంటే వాళ్ళ తాలూకా డెఫినేషన్ వేరే అధ్యక్ష, ఇవాళ మా ప్రభుత్వం తాలూకా డెఫినేషన్ అనేటువంటిది వేరే అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రభుత్వం తాలూకా డెఫినేషన్ ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ తనయులు లోకేష్ గారు హెరిటేజ్ కంపెనీల పేరు చెప్పి విచ్చలవిడిగా డబ్బులు సంపాదన చేయాలి, జన్మభూమి కమిటీల పేరు చెప్పి ప్రజల దగ్గర నుంచి డబ్బులు నొక్కేయాలి అనేటువంటి ఆలోచన వాళ్ళ అభివృద్ధిగా భావిస్తే అధ్యక్ష, ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా ఖచ్చితంగా ఎదగాలి, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మారాలి అనేటువంటి ఆలోచనతో ప్రతి గ్రామంలోని కూడా ఈవేళ ఈ రైతు భరోసా కేంద్రం కానీ హెల్త్ క్లినిక్ కానీ గ్రామ సచివాలయాలు కానీ నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చడం కానీ లేక మంచినీటిని మరి అందుబాటులోకి తీసుకుని రాగలిగేటటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ కూడా మా తాలూకా అభివృద్ధి అనేటువంటి దానికి డెఫినేషన్ అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన అని చెప్పి చెప్తా ఉన్నా అధ్యక్ష. అయితే ఈవేళ ఈ ప్రభుత్వం ఏదైతే ఈ పాలనను అందిస్తూ ఉందో ఇవన్నీ కూడా ఇదేదో 4 గోడల మధ్యలో ఏసీ రూముల్లో కూర్చుంటేనో లేకపోతే 4 అధికారులతో కూర్చుని చర్చిస్తేనో ముఖ్యమంత్రి గారికి వచ్చినటువంటి ఆలోచనలు కాదు అధ్యక్ష. ఏదైతే ఇందాక చెప్పినట్టుగా గతంలో ఎప్పుడు ఎవరు ఏ నాయకుడు చేయనటువంటి ఓ సాహసోపేతమైనటువంటి కార్యక్రమం అధ్యక్ష. తన పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేల మంది లక్షల మందితో మమేకమై వారి సాధక బాధల్ని దగ్గర నుంచి చూసి వారి మనసుని పెట్టి ఈవేళ పరిపాలన అనేటువంటిది ప్రతి పేదవాడికి కూడా అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈవేళ ఇళ్ల పట్టాలు గతంలో మనం చూస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ మహానగరంలో దాదాపుగా 100 కోట్ల రూపాయల పైగా వెచ్చించి ఆయన సొంత ఇంటిని కట్టుకోవడానికి, ఆయన ఓ విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఆయన స్వార్థం కోసం ఆయన ప్రయోజనాల కోసం ఆయన యొక్క లగ్జరీ కోసం ఆలోచన చేసుకున్నాడు తప్పితే పేదవాడికి కనీసం ఓ 4 అడుగులు స్థలం ఉండాలి, వాళ్ళు కూడా ఉండడానికి ఒక చిన్న గూడు అనేటువంటిది కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అనేటువంటి ఆలోచన చేసినటువంటి పాపాన ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పోలేదు అధ్యక్ష. అందుగురించే ఆయన ఇల్లు కట్టుకున్నాడు తప్పితే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడికి కూడా కనీసం అంగుళం భూమి ఇచ్చినటువంటి పాపాన చంద్రబాబు నాయుడు గారు పోలేదు అధ్యక్ష. మరి అంతేకాకుండా ఈవేళ మన ప్రభుత్వంలో అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు బహుశా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈవేళ దాకా కూడా ఇతర అన్ని రాష్ట్రాలు కలిపి పేదవాళ్ళకి ఎన్ని పట్టాలు ఇచ్చుంటారో తెలియదు కానీ అధ్యక్ష, ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో 31,75,000 మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వడం, అది కూడా ఎక్కడో ఊరికి దూరంగానో లేకపోతే అడవిలోనో కాదు అధ్యక్ష, నివాసయోగ్యంగా ఉండేటట్టుగా లబ్ధిదారులు వారి యొక్క పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసేటట్టుగా, అది కూడా కేవలం స్థలాలు ఇచ్చేసి చేతులు దులుపుకునే కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. ఎక్కడైతే ప్రభుత్వ భూములు లేవో అక్కడ రైతుల్ని బలవంతంగా కాకుండా వారిని కూడా ఒప్పించి వారి మనసుకి ఎక్కడ గాయం కలగకుండా రైతు అనేటటువంటి వాళ్ళకి వాళ్ళ తాలూకా భూములకి ఒక అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా బలవంతంగా